అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనీష్ టాక్స్. నేను మీ మనీష్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అసలు తెలంగాణలో జరిగేది ఏంటి, హైదరాబాద్లో ఏం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మనం 2014లోనే మనం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నేటికి 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో జనాభా వచ్చేసి 3.5 కోట్లు, అంటే 3.5 crore పాపులేషన్ ఉంది మన స్టేట్లో. అందులో కాన్సన్ట్రేట్ అయిపోయిన పాపులేషన్ అంటే 1.5 crore పాపులేషన్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్. 3.5 కోట్లలో 1.5 కోటి జనాభా మొత్తం హైదరాబాద్లోనే ఉంది. అసలు హైదరాబాద్ ఏంటి మన రాష్ట్రంలో? హైదరాబాద్ మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయా? అందులో ఒక జిల్లా రంగారెడ్డి జిల్లా, అందులో ఒక నగరం హైదరాబాద్ నగరం. అట్లాంటి నగరం ఎందుకు అంత కాన్సన్ట్రేట్ అయిపోతుంది పాపులేషన్? ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం ఎందుకు అసలు. సరే, చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యాప్ను ఒకసారి మీరు గమనించండి. ఇదేంటంటే మన తెలంగాణ మ్యాప్. ఈ తెలంగాణ మ్యాప్లో ఈ పర్వతాల్లో కనబడుతుంది కదా, ఇదేంటంటే పాపులేషన్ డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. పాపులేషన్ డెన్సిటీ ఏంటంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంతైతే జనాభా నివసిస్తుందో, ఎంతైతే జనాభా జీవిస్తుందో దాన్ని పాపులేషన్ డెన్సిటీ అంటారు. అంటే ఒక చదరపు కిలోమీటర్లో. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటున్నట్లయితే ఈ పాపులేషన్ డెన్సిటీ మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే ఇది పీక్స్లో ఉంది. సో ఒకసారి మనం హైదరాబాద్ పాపులేషన్ డెన్సిటీ చూద్దాం. క్యాల్కులేషన్స్. ఇది ఏ సంస్థ అంటే అట్లాస్ 2024. అట్లాస్ అనే ఒక సంస్థ 2024లో వెలువడించిన లెక్కలు ఇవి. ఒక్క హైదరాబాద్ నగరంలో ఒక్క స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 18,161 మంది జనాలు జీవిస్తున్నారు. ఇది ఏంటి? హైదరాబాద్ హ్యాస్ అ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ 18,161 people per square kilometer, surpassing even Delhi's 11,313 according to Telangana Statistical Abstract. సో ఫ్రెండ్స్, మనము గమనించినట్లయితే ముఖ్య కారణం ఏంటి హైదరాబాద్లో పాపులేషన్ పెరగడానికి? ముఖ్య కారణం అంటే ఏంటి అంటే ఇమిగ్రేషన్, అంటే వలస రావడం అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకున్నాం. ఆ వలస ఎందుకు జరుగుతుంది, ఆ వలస రావడం ఎందుకు జరుగుతుంది, ఇమిగ్రేషన్ ఎందుకు జరుగుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ మనం దేన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే హైపర్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ హైదరాబాద్. హైపర్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సిటీలో ఇండస్ట్రియలైజేషన్ ర్యాపిడ్గా జరుగుతుంది. అంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావడం వల్ల. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతాయి? ఒక ఏరియాలో ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇండస్ట్రీ దేంతో నడుస్తుంది? మనుషులతో నడుస్తుంది. సో ఇండస్ట్రీలో పనిచేయడానికి ఫస్ట్ మనుషులు వస్తారు ఆ ఏరియాకి. ఆ మనుషులు వచ్చినప్పుడు అక్కడ కొంచెం ఒక లెవెల్ వరకు పాపులేషన్ పెరుగుతుంది. తర్వాత ఆ మనుషులకి అవసరాలు తీర్చడానికి వేరే వాళ్ళు వస్తారు మళ్ళీ. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాం, అక్కడికి 100 మంది వచ్చారు. ఆ 100 మందికి వంటలు చేయడానికి ఇంకో 4 వస్తారు. ఆ 4కి వంటలు చేసే 4కి కూరగాయలు అమ్మడానికి ఇంకో 4 వస్తారు. అలా పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒక ఏరియాలో ఇండస్ట్రీస్ పెడితే. అట్లా హైదరాబాద్లో హైపర్ ఇండస్ట్రీస్ అయిపోతున్నాయి. అంటే లెక్కలేని ఇండస్ట్రీస్ రావడం వల్ల పాపులేషన్ అనేది మొత్తం కాన్సన్ట్రేట్ అయిపోతుంది హైదరాబాద్లో. సో ఇది ఈవెన్చువల్గా ఏం జరుగుతుంది అంటే దీనివల్ల డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ అయిపోతుంది. డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయినప్పుడు మనం ఈ ముందు పైన మ్యాప్ చూసుకున్నట్లయితే, సో ఈ మ్యాప్ని మనం మళ్ళీ గమనించినట్లయితే పాపులేషన్ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలే కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, ఇతర దేశాల నుంచి కానీ పాపులేషన్ అనేది మొత్తం హైదరాబాద్కి ఇన్ఫ్లక్స్ అవుతుంది. ఇన్ఫ్లక్స్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ కరెక్ట్గా ఎక్స్ప్లోయిట్ చేయడానికి ఇక్కడ జనాలు ఉండరు. వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు, ఏదో పని చూసుకోవడానికో ఏదో చేయడానికో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల మిగతా జిల్లాలన్నీ బ్యాక్వర్డ్ అయిపోతాయి. హైదరాబాద్ మాత్రం డెవలప్మెంట్ అనుకుంటూ పోతూనే ఉంటుంది, పైకి పోతూనే ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అది అలా జరగడం? ఇప్పుడు డెవలప్మెంట్ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయితే అది ఎంతవరకు మంచిది? ఇప్పుడు మనం హైదరాబాద్నే ఎగ్జాంపుల్, మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం, వేరే సిటీస్ గురించి ఎందుకో. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇది మన రీసెంట్గా ఫిబ్రవరిలో వచ్చింది డెక్కన్ క్రానికల్లో. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఫాలింగ్ డ్రాస్టికలీ ఇన్ హైదరాబాద్ డిస్పైట్ అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్. అంటే నార్మల్ రెయిన్ఫాల్, వర్షం ఉన్నా కూడా గ్రౌండ్ వాటర్ అనేది పడిపోతుంది హైదరాబాద్లో. అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ లేదు, అసలు గ్రౌండ్ వాటర్ లేదు హైదరాబాద్లో. సరే, మీరు ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీస్ పెట్టి ఇవన్నీ పెట్టి మళ్ళీ జనం వచ్చి వాళ్ళకి వాటర్ లేకపోతే ఎలా? వాటర్ లేకుండా మనిషి ఎలా బతుకుతాడు? వాటర్ అనేది మనిషికి ఒక బేసిక్ నీడ్ అది. సో ఇది హైదరాబాద్. ఇక్కడ ఈ చుట్టుపక్కల జిల్లాలు ఇవన్నీ ఇన్ఫ్లక్స్ జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫ్లక్స్ జరగడం వల్ల డెవలప్మెంటల్ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది.
డెవలప్మెంటల్ కాన్సన్ట్రేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఇండస్ట్రీ పెడతారు. ఇండస్ట్రీలో పనిచేయడానికి మనుషులు వస్తారు. ఇక్కడ మొత్తం అన్ని చుట్టుపక్కల ప్రదేశాల నుంచి మనుషులు వస్తారు. ఆ మనుషులకు అవసరాలు తీర్చడానికి ఇంకా మనుషులు వస్తారు. అలా అలా ఏం జరుగుతుందంటే హైదరాబాద్లోనే ఇప్పుడు పబ్లిక్ ఉన్న దగ్గర మంచి స్కూల్స్ వస్తున్నాయి, మంచి హాస్పిటల్స్ వస్తున్నాయి, మంచి హోటల్స్ వస్తున్నాయి. అలా ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు పెట్టడానికి కానీ వ్యాపారాలకు కానీ. సో మార్కెట్ మొత్తం చుట్టుపక్కల మా జిల్లాలో మార్కెట్ అనేది చాలా తగ్గిపోతుంది. హైదరాబాద్లో మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒక సింగిల్ బెడ్రూమ్, హైటెక్ సిటీ తీసుకోండి ఎగ్జాంపుల్. హైటెక్ సిటీలో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లుకి రెంట్ ఎంత లేదన్నా 20,000 ఉంటుంది. అదే మీరు తూప్రాన్కి రండి, తూప్రాన్ దగ్గర చూడండి, సింగిల్ బెడ్రూమ్కి ఎంత ఉంటుంది రెంట్ తిప్పి కొడితే మహా అంటే 4,000 నుంచి 5,000 ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ఎకానమీ కూడా హైదరాబాద్ మీద డిపెండ్ అయిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని ఒక కథలా చెప్పాలంటే వెనకట ఒక అవ్వ ఉండే, అవ్వకి 4 కొడుకులు ఉండే. 4 కొడుకుల్లో పెద్దవాడు ముందు పుట్టిండు కాబట్టి అవ్వేమనుకుందంటే వీడు ఆ 3 కంటే వీడు పెద్దగా ఉన్నాడు కదా అని చెప్పి తిండి మొత్తం వాడికే పెట్టి చదువు మొత్తం వాడికే నేర్పించి వాడిని ఒక పెద్ద ప్రయోజకం చేసింది. చేసిన తర్వాత వాడు ఒక ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత వాడి మీద ప్రెషర్ పెట్టింది, ఇల్లు మొత్తం నువ్వే నడపాలి చెయ్యాలి అని. ఆ ప్రెషర్ తట్టుకోలేక కూడా చచ్చిపోయినాడు. ఇప్పుడు తర్వాత ఉన్న 3కి సరిగ్గా చదువు లేదు, సరిగ్గా తిండి లేక వాళ్ళకి సరిగ్గా బలం లేదు. ఇప్పుడు ఎవరు చేయాలి ఆ పని చేయడానికి అవ్వకు కూడా బలం లేదు. సో ఈ విధంగా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా జరిగేది అదే. హైదరాబాద్ పెద్దగా ఉంది కదా అని అందరం హైదరాబాద్ని ఇంకా ప్రెషర్ చేసేసరికి అది ఫ్యూచర్లో ఇంకా మహా అయితే ఇంకో 10-15 ఏళ్ళు హైదరాబాద్ కొలాప్స్ అయిపోయి ఈ చుట్టుపక్కల రాష్ట్రాలకి రిసోర్సెస్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు. జిల్లాలకి ఈ జిల్లాలు మన రాష్ట్రం కాపాడితే అంటే అవి అంత రోబస్ట్గా లేవు, అంత బలంతో లేవు. సో మనం చేయాల్సింది ఏంటి? డెవలప్మెంటల్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజ్ డెవలప్మెంట్ నుంచి డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కావాలి. ప్రతి జిల్లాకు ఒక ఐటీ ఇండస్ట్రీ పోవాలి, ప్రతి జిల్లాకు ఒక ఇండస్ట్రీ పోవాలి, ప్రతి జిల్లాకి ఒక పెద్ద పెద్ద కాలేజీలు పోవాలి, ప్రతి జిల్లాకి ఒక పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలి. అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి జిల్లాలో పాపులేషన్ కాన్సన్ట్రేట్ అవ్వడం మొదలవుతుంది. ప్రతి జిల్లాలో ఆపర్చునిటీ ఉంటాయి, ప్రతి జిల్లాలో పనులు జరుగుతాయి, ఎకానమీ ఈక్వల్గా వస్తుంది. అప్పుడు స్టేట్ కరెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలా డీసెంట్రలైజేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఈక్వల్ గ్రోత్ ఉంటుంది. మనకు కావాల్సింది జస్ట్ డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మనం ఉన్న ఈ సిచ్యువేషన్ 2025లో క్లైమేట్ చేంజ్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది జస్ట్ డెవలప్మెంట్ కాదు, మనకు కావాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు జస్ట్ డెవలప్మెంట్ అంటే సరే చెట్లు నరికేసి మనం వాడుకుంటాం, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమి ఇస్తాం? ఏం లేవు. ఇప్పుడు హైదరాబాద్లో చెట్లు ముఖ్యం కాదు, చిన్న చిన్న ముక్కలు, చిన్న ఆకులు కూడా ఇంపార్టెంట్. హైదరాబాద్లో మనం బతకాలంటే, హైదరాబాద్లో జీవనం కొనసాగాలంటే, లేదంటే 15 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ ఇంకా బతకడానికి, మనిషి జీవించడానికి అసలు అనుగుణంగా ఏది ఉండదు హైదరాబాద్లో. సో అది కావాలంటే మనం ఇప్పుడే దాన్ని ఆలోచించి ఒక ప్రణాళికతో మనం ముందుకు సాగాలి. ఏం చేయాలి డీసెంట్రలైజేషన్ అంటే? మనం ముందుకు మాట్లాడుకున్నట్టే ప్రతి జిల్లాకి ఏదో ఒకటి వెళ్ళాలి. అసలు ఈ రోజుల్లో కనెక్టివిటీ ప్రాబ్లమే కాదు, మనకు అంత మంచి రోడ్లు, అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో మనం ఏంటంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. నువ్వు ఏ డిస్టిక్ కానీ రింగ్ రోడ్ ఎక్కితే కరెక్ట్, ఏ డిస్టిక్ కానీ తెలంగాణలో 3 గంటలు మ్యాక్సిమం, 3 గంటల కంటే ఎక్కువ ఏ డిస్టిక్కి నీకు టైం పట్టట్లేదు. సో ఫ్రెండ్స్, డీసెంట్రలైజ్ అయిన తర్వాత డీసెంట్రలైజ్ అయితే ఏమవుతుంది అంటే ఒక్కొక్క డిస్టిక్కి, ఒక్కొక్క పెద్ద పెద్ద మేజర్ సిటీకి ఒక ఇండస్ట్రీ పోతుంది. ఇండస్ట్రీ పోయినప్పుడు అక్కడ పీపుల్, ఆ ఇండస్ట్రీలో పనిచేసే పీపుల్ కానీ ఆ రిలేటెడ్ ఇంకా ఎవరైనా ప్రజలున్నా ఆ డిస్టిక్లోనే ఉంటారు, అక్కడే పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రతి జిల్లాకి పాపులేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఈక్వల్గా. అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ లోకల్ డిస్ట్రిక్ట్స్లో మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ల్యాండ్కి డిమాండ్ పెరుగుతుంది, నీకు లోకల్ మన పీపుల్ లేబర్కి డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది? ఎకానమీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఎకానమీ పెరిగినప్పుడు నీకు ఓవరాల్గా స్టేట్ ఎకానమీకే కాంట్రిబ్యూట్ అవుతుంది కదా. అది అట్లా సస్టైనబుల్గా డెవలప్మెంట్ మంచిది మనకు కావాల్సింది. ఇప్పుడు హైదరాబాద్ని ఇంకెంత ఎక్స్ప్లోర్ చేస్తాం హైదరాబాద్ని. సో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇట్స్ హై టైం. హైదరాబాద్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఆపాలి ఫస్ట్. సో లెట్స్ సేవ్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. మీకు ఫర్దర్గా ఈ టాపిక్ మీద ఏమైనా డిస్కస్ చేద్దామన్నా, లేదంటే మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇది నా ఛానల్, ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఓకేనా? విల్ హ్యావ్ అ గుడ్ డిస్కషన్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో సెన్సిబుల్గా అనిపిస్తే, లేదు మీనింగ్ఫుల్గా ఉంది అనిపిస్తే మాత్రం అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ కన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ.